తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. అంటే ఇప్పుడు కావాలని బయటకు వస్తున్నారా, లేకపోతే మీరు ఎవరైతే చెప్తున్నారో శ్రీకాంత్ మీ మేనల్లుడని, అతను అగ్రిమెంట్లు రాసున్నాయి కాబట్టి అగ్రిమెంట్ ప్రకారంగా మాట్లాడి ఒక్కొక్కరిని బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా బయటకు వినపడదు కదా. ఏది నిజం ఉంది అసలు దీంట్లో? ఇక నిజము అబద్ధమే మనకు తెలియదు కానీ నా విషయంలో చెప్తా, వాళ్ళ విషయంలో ఏమో మనకు తెలియదు, నేను అడగలేదు. సో నేనేంటంటే నేను ఒక 2.5 yearకి వెళ్ళి 2.5 year నుండి వేస్తలేను. నాకేంటంటే అడిగండి శ్రీకాంత్, సో అంజమామ అగ్రిమెంట్ చేసుకుందాం అన్నాడు. మనకేంది ఓకే నో ప్రాబ్లం అని చెప్పేసిన, మాలోడే అని చెప్పేసి చేసిన తర్వాత అగ్రిమెంట్లో చూస్తే 30 పాయింట్లు ఉన్నాయి. సో ఆ 30 పాయింట్లు ఇక అన్నీ ఉన్న తర్వాత ఇన్ని పాయింట్లు ఉన్నాయి ఏం చేయలేదు అంటే నేను సాలరీ ఎక్స్పెక్ట్ చేసిన 30 వస్తున్నాయి కదా, ఇంకొంచెం డబ్బులు ఇవ్వచ్చు కదా, పిల్లలు ఎదుగుతారు, నాకు కూడా ఖర్చులు ఉంటాయి అని అంటే సరే అని చెప్పి అడిగితే కొన్ని కండిషన్స్ పెట్టిన అన్నట్టు. కండిషన్ పెడితే నాకు నచ్చక నేను బయటకు వచ్చేసిన. బయటకు వచ్చేసి ఆ బయటకు వచ్చినాక కూడా 1 year దాకా పోయినా. అంటే ఇక మనకు ఎపిసోడ్ గింత అని అప్పుడు ఒక ఎపిసోడ్కు 3000 ఏమో ఇస్తారు ఒక రోజుకి, అట్లా అని పోయి వచ్చిన. తర్వాత ఇక కంప్లీట్గా బయట చేద్దామని ప్లాన్ చేసిన. బయట యూట్యూబ్లో నాకు నచ్చలేదు, బయట యూట్యూబ్లో ఎవరికి నాకు నచ్చలేదు. తర్వాత నేను సొంతంగా ఛానల్ పెట్టినా, ఒక 1,09,10,000 ఉన్నారు ఇప్పుడు. ఏమని పెట్టారు పేరు? అంజుమామ. అది నా పేరు ఉంది కాబట్టి చెప్పిన. అంటే అడిగినా మనం ఇట్లా వెళ్ళాలనుకుంటున్నాం, మరి అగ్రిమెంట్ ప్రకారం ఇట్లా ఉన్నది అంటున్నా, నాకు ఇష్టం లేదన్న. మా అక్కయ్యతో కూడా మాట్లాడినా, మా సొంత అక్కనే. అక్కయ్య మరి ఇట్లా ఉన్నది అంటే, అరే నువ్వే టైంకి ఉంటలేవాట, నేనేం చేస్తాను అన్నది. సరే అని చెప్పేసి ఎందుకు ఇవన్నీ, సరే ఇంటర్నెట్ సెట్ ఎట్లా మందులకు పని చేయదు అని నా మైండ్లో పెట్టుకున్నా అని డైరెక్ట్ వచ్చేసి సినిమా ఇండస్ట్రీలో పడ్డిగా. ఓకే. తర్వాత తరుణ్ భాస్కర్ నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసిండు. సో తరుణ్ భాస్కర్ది నెట్ఫ్లిక్స్లో ఒకటి పిట్టకథల వెబ్ సిరీస్లో రాముల అనే దానిలో చేసిన నేను బ్రదర్ క్యారెక్టర్. సో అప్పటికెళ్ళి ఇక సినిమాలు చేస్తూనే ఉన్నా. అంటే ఇప్పుడు మీరు మై విలేజ్ షో నుంచి బయటికి రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ డబ్బు అంటారా, లేకపోతే వ్యక్తిగత కారణాలు అని చెప్తారా? ఎప్పుడైనా కానీ వ్యక్తిగత కారణాలు కదా, డబ్బుతోటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో డబ్బే మెయిన్. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక 14 సంవత్సరాలు చేసిన. సో ఎవరికైనా ఉంటుంది, ఇన్ని సంవత్సరాలు చేసినప్పుడు నేను ఏంటంటే ఎప్పుడు కూడా సంపాదించుకున్న ల్యాండ్ ఇల్లు కట్టుకోలేదు. సో ఏమన్నా చేద్దాం అనే ఆలోచనతో అందులో. సో ఇప్పుడు కాకుండా రేపైనా మనకు డబ్బులు ఇస్తారు ఓకే అని ఆలోచనతో ఉంటే ఇక వాళ్ళు ఏంటంటే ఈ అగ్రిమెంట్ పెట్టడం, మరి ఎందుకు అగ్రిమెంట్ స్టార్ట్ చేసినా మనకేం తెలియదు. అట్లా ఏమైందంటే నేను సరే ఈ అగ్రిమెంట్స్ ఇవన్నీ ఎందుకు, మనకు పేరున్నది అని చెప్పేసి బయటకు వచ్చేసినాం. మళ్ళీ ఇంకోటి కూడా అడుగుతారు చాలామంది, మరి శ్రీకాంత్ లేనిది మీరు లేరుగా అని అంటే, వాస్తవం శ్రీకాంత్ లేని మేము లేనిది కూడా శ్రీకాంత్ లేరు కదా, ఇది కూడా ఆలోచిస్తలేరు కదా. శ్రీకాంత్ ఎంత గొప్పతనం ఉందో మీ గొప్పతనం కూడా అంతే ఉంటుంది, ఎవరిదైనా అంతే కదా. ఏదో మేము ఫస్ట్ 14 సంవత్సరాలు నేను అలా వేసి బయటకు వచ్చిన ఇంకా ఇంత ఎదగలేదని అంటే అందరూ కూడా అర్థం అవుతుందో అవుతలేదో నాకు అర్థమవుతలేదు. ఓకే అట్లా అనగా అంటే అగ్రిమెంట్ మెయిన్ దాని కారణం వల్ల నేను బయటకు వచ్చేసిన అంతే, వేరే ఇష్యూస్ ఏం లేదు. సొంత మేనల్లుడే 30 కండిషన్లు పెట్టాడు మీకు, మామకు రూపాయి తింటే ఏంది అనుకోలేదు అంతే కదా. ఇక అతని ఆలోచన ఏముందో తెలియదు. సో అట్లా జరిగినాక నేను వచ్చేసిన తర్వాత ఛానల్ పెట్టుకునేటప్పుడు చెప్పిన, మరి నేను ఇలా అంజమామ ఛానల్ పెట్టుకుంటున్నా, మరి ఏమైనా అభ్యంతరం ఉందని కూడా అడిగిన. అంటే సరే మామ సెప్టెంబర్ నీ అగ్రిమెంట్ అయిపోతుంది తర్వాత పెట్టేసుకోమన్నాడు. సో దసరా అప్పుడు స్టార్ట్ చేసిన. ఇప్పుడు మీరు అన్నారు దానివల్ల నేను ఒక ఇల్లు కొనుక్కోలేకపోయా, ఒక స్థలం కొనుక్కోలేకపోయా, 10 రూపాయలు దాచిపెట్టుకోలేకపోయానని. ఇప్పుడు ఇదే ఛానల్ పేరు పెట్టుకొని మీ అందరిని పెట్టుకొని లేదా మిమ్మల్ని వాడుకొని అవతల వాళ్ళు ఎంత సంపాదించారంటే ఏమని చెప్తారు? అవతల వాళ్ళు దోచుకున్నారని చెప్తారా, లేకపోతే సంపాదించుకొని దాచుకున్నారని చెప్తారా? అవతల వాళ్ళకు ఏమేమి ఇచ్చిండో ఏందనేది చెప్పలేదు, నా వాటికి నాకు చెప్పిండు అంతే. ఇప్పుడు వేరే గంగవ్వకి ఎంత ఇస్తున్నారు ఆమెకు తెలియకుండా నాకు తెలియకుండా ఇంకోరికి ఎంతెంత సాలరీ ఇస్తున్నా ఎవరు కూడా తెలియదు. కంటికి కనపడిద్ది కదా ఎవడంత బాగుపడ్డారో. ఇప్పుడు మీరున్నారు, కారు కొనుక్కొని మళ్ళీ అమ్మేసుకున్నారు కదా, ఎందుకు అమ్మారు? ఆర్థికంగా లేకనే, ఈఎంఐ కట్టలేకనే. మరి మిగతా వాళ్ళ లైఫ్ స్టైల్ మీకు అర్థమవుతుంది కదా, వాళ్ళు ఎలా ఉన్నారు మన కళ్ళ ముందు బిఫోర్, ఇప్పుడు ఎట్లా ఉన్నారు. అదే అంటుంది, మీ పేర్లు పెట్టుకొని లేకపోతే మీతో పని చేయించుకొని దాచుకున్నట్టు యాక్ట్ చేశారా? ఇక అవన్నీ మనం ఏం చెప్పలేము కానీ నా వాటికైతే నాకు అట్లా జరిగింది. సో నాకేందంటే నాకు ఒకటే ఆలోచించిన, డబ్బుకి ఎప్పుడు ప్రిఫరెన్స్ చేయలేదు. మై విలేజ్ షో ఏంటంటే ఇప్పుడు కాకుండా రేపన్న నన్ను చూస్తుంది, నా పిల్లల భవిష్యత్తు మారుతుంది. ఇప్పుడు నాకు 40-43 సంవత్సరాలు ఉన్నాయి. సో
ఇంకా ఇప్పుడు కూడా మారుకుంటే ఎట్లా, ఇప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలి, నా ఫ్యామిలీకి ఏం చెప్పాలి, నా పిల్లల్ని ఎట్లా చదివించాలి, సో ఇది బాగా ఆలోచించుకున్నాను అన్నట్టుగా. ఇప్పుడు ఎలక్ట్రీషియన్ పని చేయలేరు మళ్ళీ మీరు? ఉన్నది ఇప్పుడు కూడా ఇప్పటికి చేస్తున్నారు. ఊర్లో ఇప్పుడు ఒక 4 బిల్డింగ్లు ఉన్నాయి. నేను ఒక వైరింగ్ గుంజేటప్పుడు ఖచ్చితంగా పోతాం, ఎందుకంటే వైరు నేను ఎవరన్నా నమ్మ, ఖచ్చితంగా నేనే గుంజుకుంటా. మిగతాది షిప్పింగ్ అంటారు కదా, తెలుసుగా, పైపులు వేయడం అవన్నీ వేరే వాళ్ళతో చేయించుకుంటా. వాళ్ళకి ఏంటంటే ఈ రూమ్లు చేసేయాలి, ఇంత పేమెంట్ ఇస్తా అని నిన్నే ఒకటి చేసేసినాం. నిన్నే చేసి వచ్చారు. కానీ ఇంత జరుగుతున్నా కానీ ఇంకా పని చేసుకోవాల్సి వస్తూనే ఉంది. చేసుకోవాలి, అది మెయిన్ అదే. వ్యవసాయం కూడా ఉంది కొంచెం, ఒక 30 గుంటల దాకా, అది కూడా పొలం వేస్తాం. బట్ బయటకు వచ్చిన తర్వాత ఎన్ని రోజులు బాధపడ్డారు అంజమామ? 1 ఇయర్ అయితే బాధపడ్డా. 1 ఇయర్ నాలో నేనే ఇక మా భార్యకి చెప్పలేను, వేరే వాళ్ళకి చెప్పలేను, ఫ్రెండ్స్కి చెప్పలేను, ఏందో అనేది అలానే అల్లుడికి చెప్పలేము, అక్కకి చెప్పలేను, బావకి చెప్పలేను. వాళ్ళు చెప్పినా వాళ్ళు ఏం చేస్తారు, అని నువ్వే ఉంటలేవు టైం కానీ అంటారు, కానీ వాళ్ళ కొడుకు కదా. సో అట్లా మస్తు 1 ఇయర్ దాకా నేను అంటే అసలు నేనంటే ఏందా అనేది నాకే అప్పుడు అర్థమైంది. అరే నేను అసలు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను అందరూ సెటిల్ అయ్యాడు అనుకుంటారు, కాకపోతే నా పరిస్థితికి ఇట్లా ఉన్నదని ఎవరికి తెలియదు. ఏదో ఇంటర్వ్యూలకు ఇట్లా చెప్పడం అని కాదు, కానీ నా పరిస్థితికి ఇట్లా ఉన్నట్టు చెప్తాను, నేను దాచిపెట్టుకుని పరిస్థితి. ఇప్పుడు ఇక జీరో ఆర్థికంగా జీరో ఉన్నది అన్నట్టు అట్లా. ఇప్పుడే ఇండస్ట్రీకి వచ్చినా, ఇప్పుడే కొంచెం ఇక్కడ పరిచయాలు పెరిగినాయి. తర్వాత ఇక్కడ ఏంటంటే నేనైతే ఒకటి ఏంటంటే టైం మెయింటైన్ చేస్తాను. వాళ్ళు ఇప్పుడు మీరు టైం ఇచ్చిరు, ఇవాళ 3 గంటల కంటే ఎగ్జాక్ట్ 3 గంటలకు వచ్చిన. ఎక్కడైనా ఇండస్ట్రీలో టైం చూస్తారు, నేను ఏ టైం ఉన్నా కానీ వాళ్ళు ఈ టైంకి రమ్మంటే ఆ టైంకి వెళ్ళిపోతాం. ఖచ్చితంగా టైం మెయింటైన్ చేస్తా కాబట్టి కొంచెం మంచి పేరు ఉన్నది ఇక్కడ. బట్ మీరు బయటకు వచ్చిన తర్వాత కానీ, బయటకు వెళ్ళిపోతా అన్నప్పుడు కానీ మిగతా టీం మెంబర్స్ ఎవరు మీకు సపోర్ట్ చేయలేదు? చేసారు, చాలా మంది చేశారు. ఎవరు చేశారు? చందు, మధు, వీళ్ళందరూ చేసిర్రు కానీ ఎంత చేస్తారు వాళ్ళు, మేమేం చెప్తలేము, మీ సొంత అల్లుడేనే, నువ్వే పంపించారు, మా పరిస్థితి ఎట్లుంటుందో అని చెప్పేసి వాళ్ళు ఏం చెప్పలేకపోయారు అన్నట్టు. అంటే అయ్యో ఇట్లా వెళ్ళి బాధపడ్డారు, నీ పరిస్థితికి ఇట్లుంటే మా పరిస్థితి ఏందని బాధపడ్డారు. తర్వాత ఇక వాళ్ళు కంటిన్యూ అట్లనే అవుతారు, నేను బయటకు వచ్చేసిన. సో తర్వాత అనిల్ కూడా బయటకు వచ్చాడు కదా? అనిల్ బయటకు వచ్చి. అనిల్ బాగుపడ్డా మై విలేజ్ షో వల్ల? అనిల్ ఓకే, మంచిగా డెవలప్ అయింది. మంచిగా డెవలప్ అంటే ఎట్లా? ఇప్పుడైతే ఒక GCS అని పెట్టుకొని మంచిగా నడుపుతుండు, తన కళ్ళ విని తను నిలబడ్డాడు. సో తన ఓన్గా ఎదిగిందే మై విలేజ్ షోలో. సో తనకి అనిల్ కంటే శ్రీకాంత్ కూడా గొడవలు వచ్చేసి బయటకు వచ్చేసాడా? ఇక వాళ్ళిద్దరికి గొడవలు వచ్చినాయా రాలేదా మనకు కాదు, కానీ మామూలుగా ఏంటంటే నేను ఇట్లా వెళ్ళిపోతున్నా అని చెప్పేసిండు. అంటే అనిల్కి ఒక ఛానల్ ఉండే, ఆ ఛానల్ విని అయితే మేము అడిగినాం శ్రీకాంత్ మరి అనిల్ ఛానల్ పెట్టుకున్నాడు, మరి మేము ఛానల్ పెట్టుకోరా, మాకు కూడా ఛానల్ ఉంటే బాగుంటుంది అంటే, అనిల్కి ఇస్తున్నావు ఛానల్, మరి మాకు కూడా ఒక ఛానల్ ఇవ్వాలి మేము పెట్టుకుంటే అంటే, అప్పుడు ఇక స్టార్ట్ అయింది అన్నట్టు. అనిల్ మరి ఇట్లా ఉన్నదంటే అనిల్ ఛానల్ అనిల్ తీసుకొని వెళ్ళొచ్చుకున్నాను. మీకన్నా ముందు వెళ్ళిపోయాడు అతను? మా తర్వాత వెళ్ళొచ్చిండు. మీ తర్వాత వెళ్ళొచ్చాడు? నేను ఫస్ట్ వెళ్ళిన. ఇప్పుడు వాళ్ళిద్దరిలో విలన్ ఎవరు అంటారు అసలు? ఇద్దరు హీరోలే, వాళ్ళిద్దరు హీరోలే, వాళ్ళిద్దరు హీరోలే. మీరు మంచిగా కూడా ఎప్పుడు కూడా విలన్ అవుతాడు బ్యాక్గ్రౌండ్ లో. సో వెనక నుంచి మీరు ఇంకేమి కలపలేదు, ఎవరి గురించి ఏం అడగలేదు నేను. ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళదని సైలెంట్ ఉన్నాం. ఒకటి చెప్పండి, మీ సొంత అల్లుడు అన్నారు కాబట్టి, మై విలేజ్ షో స్టార్ట్ చేసినప్పుడు అతని బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటి, అతని లైఫ్ స్టైల్ ఏంటి? ఇంతమంది సొంత మామని చూడకుండా బయటికి వెళ్ళిపో, నేనైతే ఇంత ఇవ్వను, అగ్రిమెంట్లో 30 రూల్స్ పెట్టాను, నీకు ఇష్టమైతే సంతకం పెట్టి పని చేసుకో అన్న శ్రీకాంత్ ఈరోజు అతని నెట్వర్త్ ఏంటి, లేకపోతే అతను సంపాదించింది ఏంటి, మిమ్మల్ని అందరినీ వాడుకున్నాడా, లేకపోతే మీరు అతన్ని వాడుకున్నారా, అవన్నీ జనానికి తెలుసు కాబట్టి ఏం చెప్తారు మీరు? సో నేను ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు శ్రీకాంత్ ఏంటంటే మా సొంత అల్లుడే. సో ఎవరికైనా ఇప్పుడు శ్రీకాంత్ మన విలేజ్ డెవలప్ చేద్దాం కానీ ఇట్లా బాగా కొన్ని థాట్స్ ఉండే, ఇక మధ్యలో ఎందుకు ఆగిపోయిందో తెలియదు, కానీ నా మట్టుకైతే నేను వచ్చేసిన బయటకి. అంటే వాస్తవానికి నాకు అక్కడ డబ్బులు అనేది ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది. మంత్లీ పిల్లలు ఎదిగిన కొద్దీ వాళ్ళ స్టడీ, వాళ్ళ మంచి పొజిషన్లో చదివించాలనే ఆలోచనతో నేను బయటకు వచ్చేసిన తర్వాత ఇక అనిల్ వెళ్ళిపోయినరు, వాళ్ళకి వెళ్ళిపోయారు. ఇక తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు, ఒకరికొకరు వెళ్ళిపోతూనే ఉన్నారు. సో నేను అడిగిన మధ్యలో కూడా, మరి ఇట్లా ఉన్నది శ్రీకాంత్ ఇది అంటే, సరే మా చూద్దాం అన్నాడు, కానీ ఏం చెప్పలేదు. యాక్చువల్గా ఒక దగ్గరికి పోయినాక మళ్ళీ పోవడానికి వాళ్ళు పిలిస్తే మనం పోవాలని వాళ్ళకి అనిపిస్తుంది, లేకుంటే వాళ్ళు వస్తారా అని మనకు అనిపిస్తుంది. సో ఈ రెండిట్లలో ఏమైందంటే, నేను శ్రీకాంత్ ఏంటంటే స్ట్రేట్ ఫార్వర్డ్ ఒకటి ఏంటంటే ఉంటుండే, ఇట్లుంటుందేమో గిది అని చెప్పేస్తుండే. ఇక అతడు వ్యక్తిగతంగా ఎదిగిండు, సంపాదించుకున్నాడు అంటే ఇక అది చూస్తూనే ఉన్నారు. ఎట్లా అదే సంపాదించుకున్నాడు, బాగానే సంపాదించుకున్నాడంటే ఇక
ఉన్నది ల్యాండ్ కొనుక్కుంటు కొంచెం. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.